మీ అందరికీ నమస్సుమాంజలు. నేను కూడా ఈ సినిమాలో క్యారెక్టర్ ఒక 3-4 డేస్ చేశాను. అయితే నాది ఇలాగా గరం గరం క్యారెక్టర్ కాదు. ఒక ఇంట్లో మంచి తల్లి, ఒక తమ్ముడికి మంచి అక్క, కోడళ్ళకి మంచి అత్త. అది నా క్యారెక్టర్. తీరా వచ్చి సినిమా చూస్తే, ఈ సినిమా చూస్తే షూటర్ కాదు, ఘాటుగా ఉంది, హాట్గా ఉంది. చాలా భయం వేస్తుంది. అందరూ పరిగెడుతున్నారు ఎటు పడితే అటు. ఊళ్ళో దుర్మార్గులు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. అందులో ముడిపడిన కథ ఇది. అన్ని రకాలు ఉన్నట్టున్నాయి. మాదేమో కుటుంబం, కొన్నేమో ఏదో తన్నడాలు అవన్నీ చూసాం కాబట్టి విలన్లు కూడా ఉన్నారు. బట్ సారాంశం అయితే నాకు తెలియదు. కానీ సెట్టిపల్లి శ్రీనివాస్ గారు ఆయనే అన్నీ. ఎందుకంటే వెనక కథ ముందు కథ ఏం చెప్పరు. మన కుటుంబం నేను చేసేటప్పుడు మాత్రం జరిగింది అది. మా కుటుంబం వరకే చెప్పి అంతవరకు యాక్ట్ చేయించుకుని నన్ను పంపించేశారు. డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా మా కుటుంబం వరకే చూపించారు. అవతల ఏం చూపించలే. ఇప్పుడు మీ అందరితో పాటే రేపు 7వ తారీఖు రిలీజ్ అయ్యాక చూస్తాను. మీరందరూ సక్సెస్ చేస్తే ఆయన ఇంకో సినిమాకి 2 అడుగులు ముందుకు వేస్తారు. సక్సెస్ చేస్తారని కోరుకుంటూ సెట్టిపల్లి శ్రీనివాస్ గారిని, ఈ సినిమాలో పనిచేసిన వాళ్ళందరినీ మీరు ఆశీర్వదిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీనివాస్ గారి ఈ సినిమాని షూటర్ టైటిల్ ఆయన్ని చూసే పెట్టారేమో అనిపిస్తుంది. ఎందుకంటే షూటర్ ఆ టైటిల్కి ఆయనైతే యాప్టెండ్. చాలా బ్రహ్మాండంగా చేశాడు సినిమా. ఫైట్స్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి. సంవత్సరానికి ఒక పోలీస్ సినిమా ఆడుతుందండి. పోలీస్ సినిమా ప్రతి సంవత్సరంలో ఒక సినిమా అయితే డెఫినెట్గా ఆడుతుంది. ఈ సంవత్సరంలో పోలీస్ క్యారెక్టర్తో సినిమాలు ఏమి రాలేదు కాబట్టి ఈ సినిమా డెఫినెట్గా ఆడటానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. అన్ని ముఖ్య కేంద్రాల్లోనూ మన సినిమా రిలీజ్ అవుతుంది. అలాగే మంచి సినిమాని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు కూడా ఆదరిస్తారు. దానికి ఉదాహరణే నిన్న మొన్న రిలీజ్ అయిన కలేజా. టీవీలో 1500 సార్లు వేశారు. అయినా ఈవేళ ఆ సినిమా ఒక 10 కోట్లు చేస్తుంది. అంటే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ మంచి సినిమా కోసం ఆశిస్తున్నారు. మనం ఏదో చౌచౌగా సినిమాలు తీసి వారానికి 10-12 సినిమాలు రిలీజ్ చేస్తూ సినిమాలకి జనం రావట్లేదు అంటే రారు. ఎందుకు వస్తారు? మంచి భోజనం పెడితే డెఫినెట్గా తింటారు. మంచి భోజనం పెట్టలేనప్పుడు బయటికి వెళ్ళి తింటాడు. అలాగే సినిమా కూడా మనం మంచి సినిమా ఇవ్వగలిగితే థియేటర్లకి డెఫినెట్గా వస్తారు. మంచి సినిమా ఇవ్వలేనప్పుడు ఓటీటీకి ఇంకా ఇతర మాధ్యమాల్లో అలవాటు పడిపోతారు. ఎప్పుడు కూడా మంచి సినిమా తీయడానికి ప్రయత్నం చేయాలి. శ్రీనివాస్ గారు 100% కష్టపడి ఈ సినిమాని చేశాడు. ఆయన డబ్బుతో పాటు ఆయన శక్తి సామర్థ్యాలు ఎంతవరకు ఉన్నాయో అంతవరకు ఉపయోగించుకుని పాపం ఆయన చాలా అద్భుతంగా ఈ సినిమాని తెరకెక్కించాడు. ఆయన ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో పోలీస్ ఆఫీసర్గా కూడా పనిచేస్తున్నారు. ఒక పోలీస్ ఆఫీసర్గా పనిచేస్తూ ఈ సినిమా తీయటం, సినిమా మీద ఉన్న ఫ్యాషను, సినిమా తీయటం అంటే మాటలు కాదు. డెఫినెట్గా ఆయన కృషి 100కు 100% ఉంది. ఈ సినిమాని మనం అందరం కష్టపడి ఆడించగలిగితే, అంటే మనమందరం అని ఎందుకు అంటున్నానంటే మీడియా మిత్రులు ఎప్పుడు కూడా చిన్న సినిమాకి పెద్దపీట వేస్తారు. చిన్నవాడిని బతికించడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు. గత 40 ఏళ్ళ బట్టి నా మిత్రులందరూ, ప్రస్తుతానికి మీరందరూ పిల్లలు, నా మిత్రులందరూ చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా చిన్న సినిమాని బ్రతికించడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు. కాబట్టి మీరు పిల్లలైనా కూడా మీరు ఈ సినిమాని ఎక్కువ ప్రమోట్ చేసి శ్రీనివాస్ గారికి కాస్త ధనం ఏర్పాటు చేయగలిగితే ఆయన ఇంకొక 4 సినిమాలు తీస్తాడు, ఒక 400 మందికి భోజనం పెడతాడు. ఎప్పుడు కూడా ప్రొడ్యూసర్ బాగుంటే ఇండస్ట్రీ కళకళలాడుద్ది. 10 మందికి అన్నం పెడతాడు, 10 కుటుంబాలు కళకళలాడతాయి. మనం ఎప్పుడు ప్రొడ్యూసర్ని మాత్రం బ్రతికించాలి. దానికి మీడియా మిత్రులందరికీ కూడా మీ సహాయ సహకారాలు అందించమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తక్కువ టైంలో పిలిచిన వెంటనే మా దామోదర్ ప్రసాద్ గారు కానీ అలాగే అనుపమ్ రెడ్డి గారు వెంటనే వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మాటమంట కారణం ఇదే. దీంట్లో సగం విషయాలు మాకు తెలియదు. ఎందుకంటే ఒక అరగంట క్రితం వచ్చి సార్ మీరు ఇక్కడ ఏదో ట్రైలర్ లాంచ్ ఉంది మీరు రావాలన్నాడు. ఏంటయ్యా అని అడిగితే కూడా మీరు వస్తే చాలంటాడు. అట్లా తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడు. సో అందుకని తన ముందు మనతో కొంచెం ఇంట్రడక్షన్ తెలుస్తుంది అసలు ఏంటి బ్యాక్గ్రౌండ్ అనే దానికని. ఎనీవేస్, నా లెక్కలో చిన్న సినిమా పెద్ద సినిమా లేదమ్మా. సినిమానే.
సినిమా బాగుంటే అది పెద్ద సినిమా అవుతుంది, లేదంటే పెద్ద సినిమా కూడా చిన్న సినిమా అవుతుంది. నాకు 37 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ నేను చూసింది ఇది. సో పేర్లను బట్టి సినిమా ఆడేస్తుంది అనుకోవటం చాలా అవివేకం. అది అవ్వట్ల. ఈ మధ్యలో దాఖలాలు చూస్తే మీరు పేర్లు ఉన్నా కానీ ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కానీ సినిమాలో కంటెంట్ లేకపోతే ఆడతలా. ఎంత చిన్న సినిమా అయినా కానీ మేబీ ఒక 10 ఏళ్ళ క్రితం ఎక్కువ ఆడేమో, ఈ మధ్య చిన్న సినిమాలకి ఓటీటీ మూలంగానే అదర్ ఆస్పెక్ట్స్ మూలంగా తక్కువ ఆడుతున్నాయి. కానీ బట్ డెఫినెట్గా కంటెంట్ బాగుంటే కనుక ఈ మధ్య కాలంలోనే మళ్ళీ ఒక 2-3 ఒక 1-2 ఇయర్స్లో నాకు తెలిసి ఒక 5-6 సినిమాలు పెద్ద సినిమాల కంటే ఎక్కువ చేసినాయి. ఒప్పుకుంటారా? సో ఆల్వేస్ మై సేయింగ్ ఇస్ కంటెంట్ ఇస్ కింగ్, నాట్ ఇండివిజువల్స్. కంటెంట్ బాగుంటే ఇండివిజువల్స్ దానికి యాడ్ అవుతారు. ఒక హీరో కానీ, ఆర్టిస్టులు కానీ, లేదా టెక్నీషియన్స్ కానీ ఓ సినిమాకి యాడ్ అవుతారు విజువల్ బాగుండి కంటెంట్ బాగుంటే కనుక. సో అది ఎక్కడో మనం 10 ఏళ్ళలో అది ఎక్కడో లోపిస్తుంది. ఓటీటీ వచ్చినాక మరీ లోపిస్తుంది. ఎందుకు వాడు ఇనిషియల్గా ఓటీటీ వాడు అన్ని సినిమాలు కొంటున్నాడు కదా, ఓటీటీ తీస్తే సరిపోతుందని చెప్పి పెద్దవాళ్ళతో సహా చిన్నవాళ్ళు కూడా సరే ఏదో చుట్టేద్దాం, 40 రోజుల్లోనూ 3 నెలల్లో 4 నెలల్లో 4 మొహాలు పెట్టుకుని చుట్టేస్తే ఓటీటీ వాడు కొనేస్తాడు, ఆ డబ్బు మనకు సరిపోతుందనే ఆలోచనతో చాలా సినిమాలు చేశారు. కానీ ఇప్పుడు అది కూడా లేదు. ఓటీటీ కూడా అది కొంటల. ఇప్పుడు తెలిసి వచ్చింది మనకి. తెలిసి వస్తే ఏం చేయాలి, మళ్ళీ మన బ్యాక్గ్రౌండ్, మళ్ళీ మన బేసిక్స్కి వెళ్ళాలి. బేసిక్స్కి వెళ్ళి డెఫినెట్గా కంటెంట్ మీద కనుక మనం కాన్సన్ట్రేట్ చేస్తే డెఫినెట్గా బాగుంటుంది. సరే, ఇకపోతే ఈ సినిమా ఇప్పుడే చెప్పారు శ్రీనివాసులు గారు, మీరు శ్రీనివాసులు కదా, శ్రీనివాసులు గారు డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారని. సో ఆయనకు తగ్గట్టుగానే ఆయన డిపార్ట్మెంట్ తగ్గట్టు సినిమా తీసినట్టు అనిపించింది నాకు విజువల్స్ చూసిన తర్వాత. అదే అన్ని ఎలిమెంట్స్, బట్ బేసిక్గా మీకు ఆ డిపార్ట్మెంట్ కాబట్టి యు ఆర్ మోర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దట్. సో వాట్ ఎవర్ డిపార్ట్మెంట్ అని కాదు కానీ ఏదైనా కంటెంటే కదా. సో ఈ రోజుల్లో సినిమా, మా బాపిరాజు అన్నాడు సంవత్సరానికి ఒక పోలీస్ సినిమా ఆడుతుందని. పోలీస్ సినిమా ఎప్పుడు ఆడుతుందంటే ఆ పోలీస్ సినిమాలో కంటెంట్ కూడా జెన్యున్గా ఉంటే ఆడుతుంది. ఈ మధ్య జనానికి ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువ ఉంది కదా, ఫోన్లోనూ ఇవి వచ్చిన తర్వాత మనం కొత్తగా ఏం చెప్పక్కర్లా, మనకంటే ముందు వాళ్ళకి తెలిసిపోతున్నాయి విషయాలు. సో వాట్ ఈస్ రిక్వైర్డ్ ఇస్ ఎనీ కంటెంట్, పోలీస్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు, కంటెంట్ మీద జెన్యునిటీ ఉండి ఎమోషన్ కనెక్ట్ అవుతాయి కనుక ఎనీ ఫిల్మ్ విల్ వర్క్. సో అది మీరు ఆల్రెడీ జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిస్తూ మీకు, మీ టెక్నీషియన్స్ అందరికీ, ప్రతి ఒక్క ఆర్టిస్ట్, నాకు యాక్చువల్గా ఆర్టిస్ట్ 3 మంచి ఫ్రెండ్స్ పని చేశాడు. సుమన్ మంచి ఫ్రెండ్ నాకు, రవి గారు, నేను వీడు కలిసి చదువుకున్నాం మెడ్రాస్ నుంచి ట్రావెల్ నాది, సుమంద్ కానీ వీళ్ళందరూ కూడా. ఆమెని ఒక సినిమాలో నాకు ఇనీషియల్ ఫస్ట్ సినిమాలో ఆమె 2వ 3వ సినిమా యాక్ట్ చేసిన, రాసిన రీఎంట్రీ నా సినిమాలో ఇచ్చాను. మళ్ళీ మధ్యలో ఆగిపోతే అమ్మాయి చేయటం మానేస్తే, అంతకుముందు ఆ తరహా కాదు కదా, కళ్యాణ వైభోగంలో మదర్ క్యారెక్టర్ చేసి మళ్ళీ మాట, ఇట్లా మెనీ నోన్ ఫేసెస్ ఆర్ దేర్. సో విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్స్. ప్రొడ్యూసర్ డైరెక్టర్ శ్రీనివాస్ గారికి బెస్ట్ విషెస్ అండ్ సినిమా బాగా ఆడాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ అండి. ఈయన రెగ్యులర్గా ఈ మధ్య కొంచెం అట్లీస్ట్ ఓ ఫినిష్డ్ సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే వాళ్ళు తక్కువ అయిపోయారు. సో దానికి 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది డిస్ట్రిబ్యూషన్లో. సో ఇట్లాంటి వాళ్ళు దాన్ని ఒక స్టెప్ ముందుకేసి ఆడుతుంది లేదు అని సెకండరీ, అసలు ముందు దాన్ని అక్కడ వరకు తీసుకెళ్ళగలిగితే మిగతా అది ఇంకా మీ చేతిలో ఉండదు, చూసే వాళ్ళ చేతిలో మీ చేతిలో ఉంటుంది. అది కూడా కరువు అయిపోయింది ఈ రోజుల్లో. సో ఐ షుడ్ అప్రిషియేట్ బాపిరాజు, ఎందుకంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్ టు టేక్ ఇట్ దట్ స్టేజ్. ఆ రోజున ప్రతిదీ డబ్బుతో ముడిపట్టి ఉంది, ప్రతిదీ వ్యాపారమే కదా. సో ఇట్లాంటి రోజుల్లో అట్లాంటి వాళ్ళు ఉండటం కూడా చాలా అదృష్టం మనకి, అట్లీస్ట్ ఫర్ ది స్మాల్ ఫిల్మ్స్ అంటున్నారు కదా. స్మాల్ ఫిల్మ్ అంటే లో బడ్జెట్ ఫిల్మ్స్ బేసిక్లీ, దట్స్ వాట్ ఐ మీన్. సో అదే కంట్రీలో వెళ్ళకుండా నెంబర్ ఆఫ్ డేస్ కట్టింగ్ చేస్తే 300-400 చేయకుండా ఉంటే ఆటోమేటిక్గా నీ తగ్గిపోతుంది. అదే అనేది. సో అట్లాంటి కారణాలు చాలా ఉంటాయి. బట్ ఎనీవేస్ అట్లాంటి వాటికి బాపిరాజు ముందుకు వచ్చి సపోర్ట్ చేయడం అనేది చాలా అప్రిషియబుల్. థ్యాంక్ యూ బాపిరాజు ఫర్ డూయింగ్ దిస్ జాబ్. థ్యాంక్స్. శ్రీనివాసులు గారు నిర్మించినటువంటి ఈ మూవీ పెద్ద సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను. అంతేకాదు ఇందులో చాలా వైలెన్స్తో కూడినటువంటివన్నీ మనం చూసాము. బట్ నాదైతే ఆ క్యారెక్టర్ కాదండి. నేను కూడా వెరీ వెరీ సాఫ్ట్ క్యారెక్టర్. మా అన్నపూర్ణమ్మ గారి అడుగుజాడల్లోనే నేను నడిచాను. సో నాది కూడా అంటే మేమంతా ఒక ఫ్యామిలీ డ్రామా అనుకుంటారు. ఇంత వైలెన్స్ బాబోయ్, ఈ నరుక్కోవడాలు, కోసుకోవడాలు, గొంతులు కోసుకోవడాలు, కాళ్ళు కోసుకోవడాలు ఇవన్నీ మాకైతే తెలియదండి. మేము చాలా ప్లెజెంట్గా మంచి ఒక హౌస్లో ఒక ఉమ్మడి కుటుంబం, ఒక ఫ్యామిలీ డ్రామా,
అన్న చెల్లెలు వదిన అక్క మరిది బావలు ఇంత పెద్ద కుటుంబంతో ఉన్నటువంటి ఇందులో నేను యాక్ట్ చేయడం అన్నది నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అందులో ఒకప్పుడు కలల రాకుమారుడు అంటారు ఎవరు, మన సుమన్ గారు సార్ చెప్పారు. సో వెరీ వెరీ ఆయన ఎంత అందగాడంటే అంత అందగాడు ఆయన. అలాంటి ఆయనకి నేను ఆయన పక్కన జోడీగా నటించాను. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ మన శ్రీనివాసులు గారు వెంటనే ఓకే చేశారు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ లక్కీ కూడా నిజంగా చెప్పాలంటే. అసలు ఈ సినిమా అసలు శ్రీనివాసులు గారిని అసలు సార్ స్టోరీ ఏంటో కొంచెం చెప్పండి సార్ అని అంటే, మేడం 7వ తారీఖున వచ్చి చూడండి అంటే ఏంటంటే ఎంత సస్పెన్స్, మా దగ్గర కూడా సస్పెన్సేనండి ఆయన. ఎలా అంటే చెప్పమంటారా, మా వరకు మా కథ మా స్టోరీ ఏంటి, స్టోరీ నెక్స్ట్ ఏంటి మాకు తెలీదు. ఈరోజు మేము చేసామా వెళ్ళిపోయామా, ఆ 3 రోజులు షూట్ చేసామా వెళ్ళిపోయామా, ఆ తర్వాత స్టోరీ ఏంటి, అంత సస్పెన్సు నిజంగానే ఆయన మెయింటైన్ చేశారండి. నిజంగా గ్రేట్. నిజంగా అసలు కథ కూడా బయటికి రానియకుండా ఎంత సస్పెన్సు దీన్ని మెయింటైన్ చేస్తూ, అందులో ఫ్యామిలీ డ్రామా ఎంత బాగుందంటే అంత బాగుంది. దీన్ని 100% సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ శ్రీనివాసులు. అలంకరించిన పెద్దలకి, మీడియా మిత్రులకి, ప్రేక్షకులకి అందరికీ కూడా పేరు పేరు నమస్కారం. ఈ సినిమాలోనూ మా క్యారెక్టర్ కూడా 4 days క్యారెక్టరే. మా క్యారెక్టర్ కూడా ఏం చెప్పలేదు. అయితే ఇప్పుడు షూటర్ ఆడియో లాంచ్ చూసినప్పుడు పోలీస్ క్యారెక్టర్ అయితే బాగుండేది అని ఇప్పుడు అనిపిస్తుంది. దీంట్లో బ్రదర్ క్యారెక్టర్ కొంచెం రౌడీ లెక్క ఉంటుంది. అయినా కూడా చాలా హ్యాపీగా ఉంది. షూటర్ సినిమా ఇంత తొందరగా ఇక్కడికి రావటం అనేది ఒక చాలా సంతోషకరమైన విషయం. అలాగే శ్రీనివాసరావు గారు పోలీస్ డిపార్ట్మెంట్ అన్నారు. ఆ డిపార్ట్మెంట్ అనేది నాకు ఇప్పుడే తెలిసింది. మీ వెనకాల కానిస్టేబుల్ క్యారెక్టర్ అయితే బాగుండేది, నాకు ఎక్కువ రోజులు చేసుకొని రౌడీ క్యారెక్టర్ వేసి 4 రోజులు చేసి చంపేశారు నన్ను. అయినప్పటికీ కూడా చాలా హ్యాపీ అండి. ఇంతవరకు నేను 140 సినిమాల్లో యాడ్ చేశాను కానండి, దీంట్లో యాడ్ చేసినట్టుగా వేరే సినిమాలో లేదండి నా స్టోరీ. అంటే దాంట్లో నేను బ్రదర్ గాను, తర్వాత ఫాదర్ గాను, లేకపోతే రౌడీ గాను, కొట్టుకోవటం కానిస్టేబుల్ వాచ్మెన్ అన్నీ చేశాను. కానీ దీంట్లో మాత్రం ఒక బ్రదర్ క్యారెక్టర్ చేశాను. చాలా సూపరు. థ్యాంక్స్ అండి మీకు క్యారెక్టర్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ షూటర్ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని, మంచి పేరు రావాలని చెప్పేసి ప్రొడ్యూసర్ గారు మంచి డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడికి మీ పనులన్నీ కేటాయించుకుని ఇక్కడికి వచ్చి, సో ట్రైలర్ రిలీజ్ అయింది, మీరు చూసారు. సో మీ అందరికీ చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అండ్ ఈ సినిమాలో కూడా నేను మంచి క్యారెక్టర్ చేశాను. శ్రీనివాస్ గారికి చాలా థ్యాంక్స్ అండి నాకు ఈ మూవీలో మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు. అండ్ అన్నపూర్ణమ్మ గారికి చిన్న కోడలుగా, సుమన్ గారికి కూతురుగా, సో నేను కూడా దీంట్లో మంచి క్యారెక్టర్ చేశాను. మూవీ హిట్ అవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మరియు దామోదర్ సార్కి, అనుపమ్ రెడ్డి సార్కి, అన్నపూర్ణమ్మ గారికి, జూనియర్ రాజశేఖర్ గారికి, లక్ష్మి గారికి మరియు ఆశా గారికి, ఎస్పెషల్లీ బాపిరాజ్ సార్కి, ఇక్కడికి వచ్చిన ప్రేక్షకులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అయితే సొంత బ్యానర్ శ్రీ వెంకట సాయి ఫిలిమ్స్ బ్యానర్లో షూటర్ అనే మూవీ తీశాను. ఈ షూటర్ అనే మూవీ సస్పెన్స్ అండ్ థ్రిల్లర్గా ఉంటుంది. ఇందులో ప్రధాన పాత్రలుగా, ముఖ్య పాత్రలుగా రవిబాబు గారు, సుమన్ గారు, ఎస్తేర్ గారు, ఆమని గారు, రాశి గారు, అన్నపూర్ణమ్మ గారు, సత్యప్రకాష్ గారు, జీవా గారు, సమీర్ గారు, రంగస్థలం మహేష్ గారు, శ్రీనివాసరెడ్డి గారు మరియు చిట్టుబాబు గారు, జూనియర్ రేలింగ్ గారు, ఇంకా తదితర పాత్రలు అందరూ నటించారు. ఇది సస్పెన్స్ అండ్ థ్రిల్లర్తో కూడినటువంటి కాబట్టి కుటుంబ నేపథ్యంలోనే జరిగే సన్నివేశాలను కూడుకొని, అంటే నేను డిపార్ట్మెంట్లో చేయటం వలన అసలు క్రైమ్ అంటే ఎలా ఉంటుంది, ఎలా చేస్తారు, ఒక సమాజంలో ఎలా ఉంటుంది, అది కుటుంబానికి ఎలా ముడిపడి ఉంటుంది అనే విధంగా దీంట్లో చూపించడం జరిగింది ఈ షూటర్ మూవీలో. ఒకసారి ప్రేక్షకులు ఈ మూవీని థియేటర్కి వెళ్ళి చూసినట్లుగానైతే అసలు ఎలా తీశారు షూటర్ మూవీ అనేది ఒకసారి అర్థమవుతుంది. మేమంతా సస్పెన్స్ అండ్ థ్రిల్లర్ మూవీగా, అందులో రవిబాబు గారు ఇలాంటి మూవీస్ ఎక్కువ చేస్తుంటారు కాబట్టి ఈ క్యారెక్టర్ సూటబుల్ కాబట్టి రవిబాబు సారు మరియు తదితర ఆర్టిస్టులు అందరు సీనియర్ ఆర్టిస్టులు ఉండటం వల్ల చాలా చక్కగా చేశారు. ఆ యొక్క పాత్రలకి వాళ్ళు న్యాయం చేశారు. అందుకని ఈ ఆర్టిస్టులు అందరూ చాలా అద్భుతంగా చేసినందుకు సినిమా కూడా చాలా బాగా వచ్చింది. ఈ యొక్క కుటుంబ నేపథ్యంలో జరిగే ఈ షూటర్ మూవీ చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు దయచేసి అందరు చూసి ఆదరించగలరని మరీ కోరి ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ విచ్చేసిన పెద్దలు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క షూటర్ మూవీని ప్రజలకు తీసుకుపోవడానికి
ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా యొక్క ప్లాట్ఫామ్ దగ్గరికి వచ్చి అంతా కవర్ చేసి అందరికీ తెలియపరచగలని కోరుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా చిన్న సినిమాలను ఆదరించాలనే ఏకైక ఉద్దేశంతో కాదండి అంటాం, ఎందుకంటే అనకపోతే పెద్ద సినిమా అని మనకేం ఇవ్వట్లేదు. చిన్న సినిమా చిన్నగా ఏముండదని, చిన్న బడ్జెట్ సినిమా అని అర్థం. చిన్న సినిమా అంటే చిన్నది పెద్దది లేదు, కాకపోతే తారాగణం మంచిగా ఉంది. సో అందరూ వారి వారి పరిధిలో గొప్పగా నటించారు స్టోరీకి తగ్గట్టుగా. సో ఆయన ఎంప్లాయీగా ఉంటూ పోలీస్ ఆఫీసర్గా పనిచేస్తూ ఒక ఆశయంతో ఈ యొక్క సినిమాని తీశాడు. మా పోస్టర్ మీద ఉందా లేదా అనేది పక్కన పెడితే, పోస్టర్ ఉన్నా లేకున్నా కూడా నేను ఇప్పుడు మీరు అందరు ఉన్నారు, సరే నా అపియరెన్స్ ఎంత ఇదవుతుందో నాకు తెలియదు, కానీ నేను హడావిడిగా పరిగెత్తుకొని ఎల్బీ నగర్ నుంచి ఇక్కడ దాకా నేను 45-50 నిమిషాలు డ్రైవ్ చేసి వచ్చాను. ఏకైక లక్ష్యం ఒకటి ఏంటంటే ఆ శ్రీనివాస్ మీద ఉన్న అభిమానము. వెంకటరెడ్డి గారికి కూడా తనకు తోడుగా పనిచేశాడు. నవీను, నేను చాలా కాలం నుంచి వీళ్ళతో ట్రావెల్ చేస్తున్నాను కాబట్టి నన్ను ఇక్కడ దాకా రాబెట్టింది. ఈ యొక్క సినిమా మంచిగా వచ్చింది. మీరు అందరు చూశారు, టీజర్ చూసింటారు కదా. ఖచ్చితంగా ఒక్కొక్కరు అద్భుతంగా నటించారు. మీరందరి మరి ప్రజల ఆశీస్సులు మాత్రం ఉండాలి. ఎంతవరకు సహకరిస్తారో తెలియదు, కానీ మీడియా మిత్రులు కూడా ఈ సినిమాలకి కొంచెమన్నా స్పేస్ ఇచ్చి వాళ్ళని ప్రమోట్ చేయాలని, మీరు వారధిగా ఉంటారు కాబట్టి మీ పరిధిలో వచ్చిన వాళ్ళందరూ కొంచెమన్నా స్పేస్ ఇచ్చి ఈ యొక్క షూటర్ సినిమాని ప్రమోట్ చేయాలని ప్రత్యేకంగా కోరుతున్నాను. ఇంకా చిన్న సినిమా అని ఎందుకన్నానంటే, చిన్న డాష్ మీద చేస్తున్నాం, పెద్ద సినిమా అయినా చిన్న డాష్ మీద చేస్తే చిన్నగానే కనపడుతుంది, కానీ కంటెంట్ మాత్రం అద్భుతంగా ఉంది, గొప్ప సినిమా లాగుంది. కంటెంట్ మాత్రం ఖచ్చితంగా బాగుంది. ఆ కంటెంట్ని నమ్మే తను ఆడ్ ఎర్నింగ్స్ అంటే కష్టపడి సంపాదించిన డబ్బును దీంట్లో వెచ్చించాడు. తనకు ఆ డబ్బులు రావాలని, అవి డబ్బులు వస్తే మళ్ళీ సినిమాలు తీసి మాలాంటి వాళ్లకు అవకాశాలు ఇచ్చి ఒక ఇండస్ట్రీలో ఓ 10 మంది కుటుంబాలకు 100 మంది కుటుంబాలు ఒక సినిమా జరుగుతుంది అంటే 100 మంది కుటుంబాలు భోజనం 5 వేళ్ళు నోట్లోకి వెళ్తాయి. కాబట్టి ఇలాంటి సినిమాలు మున్ముందు ఆదరణ పొంది ఆదరించి వారికి సక్సెస్ని అందియాలని ఈ సభాముఖంగా మీ అందరినీ కోరుతూ